हरि ओं श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकृज्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः। विद्यापीठ विधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिम सद्गुरुं सृष्टिस्थित्यप्ययेहानियतिदृशितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्री ब्रह्मरुद्रप्रभृतिसुरनरद्वीषशत्रुआत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दो व्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम् जन्माद्यस्य यतोऽन्वदादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नः स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतरातरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो ग्रन्थमुदीरये। स्वस्त्यस्तु सतामखिलसन्मङ्गलानि सन्तु श्लोकैकश्रवणपठनमात्रेण कथा वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थ साधने भूते श्रीमद्भागवते अद्य कथा प्रारंभे सति यत्किंचित् पूर्वकथा प्रमेयानुवादः। हरिः ओं हरिः ओं हरिः ओं। శ్రీకృష్ణ పరమాత్ముని అత్యద్భుతమైన గాథను విస్తారంగా వినే ఉద్దేశంతో పరీక్షిత్ మహారాజు శుకాచార్యుల వారిని వేడుకుంటూ ఉన్నాడు. ఎందుకని ఆ భగవంతుని గురించి నేను వినాలి, అందులోనూ శ్రీకృష్ణ పరమాత్మునికి నాకు గల సంబంధం ఏంటి, తను నాకు చేసిన ఉపకారం ఏంటి, ఆ ఉపకారానికి తగిన విధంగా నేనెలా తనతో మసులుకోవాలి, తనతో వ్యవహరించాలి, తనను స్మరించాలి, ఎంత స్మరిస్తే తను చేసిన ఉపకారాన్ని స్మరించుకున్నట్లవుతాం. ఆ ఉపకారాన్ని మనం తీర్చలేము, ఏం చేసినా తీర్చలేము. అయినా ఆ ఉపకారాన్ని తలుచుకుంటూ ఉండటమే మన కర్తవ్యం తప్ప ఆ ఉపకారాన్ని మరచిపోవడం మన బాధ్యత కాదు అనే ఉద్దేశంతో ఆ భగవంతుని మహిమను విస్తారంగా తెలుసుకోవాలని వేడుకున్నప్పుడు ప్రశ్నలను చేస్తూ ఉన్నాడు. రోహిణీ తనయుడు బలరాముడు సంకర్షణుడు అని మీరు చెప్పారు, తనకు దేవకి గర్భ సంబంధం కలిగిందని కూడా చెప్పారు. చాలా వింతగా అనిపిస్తుంది. రెండు గర్భాల సంబంధం కలగాలంటే ఇటు రోహిణీ గర్భ సంబంధం, దేవకీ గర్భ సంబంధం రెండు కలగాలంటే రెండు వేరు వేరు దేహాలు ఉండాలి. భిన్న భిన్నమైన దేహాలకు భిన్న గర్భ సంబంధం కలుగుతుందే తప్ప ఒకే దేహానికి రెండు గర్భాల సంబంధం ఎలా కలిగింది? ఎవరికైనా ఈ ప్రశ్న మాకు తగిలిందా?
కానీ పరీక్షన్ మహారాజు అడుగుతూ ఉన్నాడు, దేవక్యా గర్భ సంబంధ కుతో దేహాంతరం వినా, మరో దేహం లేకుండా దేవకీ గర్భ సంబంధం ఎలా ఆ బలరామునికి జరిగింది? 2 గర్భాలలో తను ఎలా నివసించాడు, వాసం చేశాడు, అర్థం కావడం లేదు. ఎందుకని భగవంతుడు తన తండ్రి ఇంటిని వదిలిపెట్టి తను నందగోకులానికి వెళ్ళాడు. తరువాత ఎచ్చట నివాసం ఏర్పరచుకున్నాడు భగవంతుడు. వ్రజంలో గోకులంలో వాసం చేస్తూ భగవంతుడు ఏం చేశాడు? తరువాత మధురానగరంలో వాసం చేశాడు. అక్కడేం చేశాడు భగవంతుడు? తన తల్లి తమ్ముణ్ణి చంపాడు. ఎందుకని? అన్నను చంపాడు. అంటే మేనమామ తండ్రి స్థానంలో ఉన్నవాడు, తండ్రిలా పరిపాలించేవాడు. అలాంటి మేనమామను ఎందుకోసమని చంపాడు? మేనమామను చంపకూడదు, తండ్రికి సమానుడు అని శాస్త్రం చెబుతుంది. అయినా తన మేనమామను ఎందుకని చంపాడు? మానుష దేహాన్ని ధరించి భగవంతుడు ఎన్ని సంవత్సరాల వరకు నివాసం చేశాడు? ఎందరు భార్యలు తనకు, ఎందరు పుత్రులు, ఎలా సంతానం అభివృద్ధి కలిగింది? ఇలాంటి ఆ కృష్ణ విచేష్టితములను, కృష్ణుని చేష్టలను, కృష్ణుని వ్యాపారాలను, భగవంతుని చరిత్రలను చెప్పాలి మీరు. ధర్మజ్ఞ శ్రద్ధధానాయ విస్తరాత్. మీరు ధర్మం తెలిసినవారు, ఎవరికి బోధించాలి, ఎవరికి బోధించకూడదు, ఏది బోధిస్తే ధర్మం, ఏది బోధిస్తే అధర్మం, ధర్మాన్ని తెలిసిన వారు కాబట్టి చూడండి, మొట్టమొదటి శ్లోకంలో భాగవతం మనకు చెప్పింది ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమ. భాగవతంలో ఏముంది? ధర్మం ఉంది అని చెప్పబడింది. ఏంటి ధర్మం అంటే? భగవంతుడు. ధారకత్వాత్ ధర్మో భగవాన్. ధారకుడైన వాడు, అందరినీ ధరించినవాడు, తను ధర్మనామకుడు. తన పేరు ధర్మ. ఎవరు తను అంటే కృష్ణుడు అని 10వ స్కంధంలో మనకు చెబుతూ ఉన్నారు. ధర్మజ్ఞ, ధర్మజ్ఞ అని సంబోధిస్తూ ఉన్నారు శుకాచార్యుల వారిని. ఏంటి ధర్మజ్ఞుడంటే ఏంటి? ధర్మనామకుడైన. ఎందుకోసం భగవంతునికి ధర్మ అనే పేరు? ధారకుడు భగవంతుడు. దేన్ని ధారకుడు? చరాచర ప్రపంచానికి భగవంతుడు ధారకుడవ్వడం వల్ల ధర్మనామకుడైనాడు భగవంతుడు. మరో అర్థం కూడా దానికి ఉంది. ధ్రియతే అధఃపతం పురుష ఇది ధర్మ. అధఃపతనానికి నోచుకున్న మనిషి ఎవరి వల్ల ధరింపబడుతాడో తను ధర్మం. ఎవరికైతే అధోగతి కలుగుతూ ఉందో, అధోగతి కలిగేట్లు అధర్మాలను చేశారో, పాపాలను చేశారో, అలాంటి సజ్జనులు కానీ పాపం చేశారు. పాపం చేసినందువల్ల తమకు వారికి అధోగతి తప్పదు. అయినా అధోగతి వైపు వెళుతూ ఉన్న ఆ సజ్జనులను ధరిస్తాడు భగవంతుడు, లేవదీస్తాడు భగవంతుడు, ఉద్ధరిస్తాడు భగవంతుడు. కనుక భగవంతుడు ధర్మనామకుడు అని చెప్పబడింది. అలాంటి ధర్మనామకుడైన భగవంతుని గురించి తెలిసిన వారు మీరు. కనుక తెలిసిన వారు తెలియని వారికి బోధించాలి. తెలియని వారు తెలుసుకోవడంలో ఏముంది? లేదు. తెలియని వారు భగవంతుని గురించి అసలు దేన్ని తెలుసుకోలేరు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే తెలిసిన వారు చెప్పాలి. ఆ తెలిసిన వారు చెబుతూ ఉన్న మాటలను విని ఆ ధర్మనామకుడైన భగవంతుని గురించి మనం తెలుసుకోవాలి. కనుక ధర్మజ్ఞులు మీరు. కనుక మీ ఉపదేశం నాకు కావాలి అని యాచిస్తూ ఉన్నాడు. సరే, ధర్మం తెలిసిన వారు మీరు, భగవంతుని గురించి తెలిసిన వారు మీరు. తెలుసుకోవాలనే ఆరాటం నాలో ఉందా? లేనప్పుడు ఎందుకని ప్రబోధించడం? కానీ నాలో శ్రద్ధధానాయ, ఆ భగవంతుని కథను వినాలి అనే శ్రద్ధ నాలో మెండుగా ఉంది. కనుక మీరు ఆ భగవంతుని గురించి ఉపదేశించాలి. ఎలా? విస్తరాత్, చాలా విస్తారంగా నాకు ఉపదేశించాలి. సరే, 10వ స్కంధానికి వచ్చాం మేము. పరీక్షన్ మహారాజు కూడా 10వ స్కంధాన్ని వింటూ ఉన్నాడు. ఎన్నో రోజులు గడిచాయి. 7 రోజులకు ఇంకా 1 రోజో 2 రోజులో ఉన్నాయి. సుమారు రోజుల వరకు ఉపవాసం చేశాడు. నీళ్లు త్రాగలేదు, ఏమీ తినలేదు. అసలు తిననప్పుడు త్రాగనప్పుడు మనిషికి ఆకలి వేయడం సహజం.
ఆకలితో ఉన్న మనిషి, ఆకలితో అలమటించే మనిషి తను దేన్ని వినలేడు, వినే సామర్థ్యం ఉండదు, జీర్ణించుకునే సామర్థ్యం అసలు ఉండదు. అంటే విషయాలను, ఈ తత్వాలను జీర్ణించుకునే సామర్థ్యం అసలు తనకు ఉండదు. అన్నమయమైనది ఈ ప్రాణం, ఈ మనస్సు అని ఉపనిషత్తు మనకు చెబుతుంది. అన్నం లేనట్లయితే ఈ మనసుకు ఏమీ తోచదు. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తోచదు మనసుకు ఆకలిగా ఉన్నప్పుడు. కనుక పరీక్షణ్ మహారాజు చెబుతూ ఉన్నాడు, ఏదో శుకాచార్యులు ఇలా అంటే, నాన్న చాలా రోజులయ్యింది, వెళ్ళి ఏదైనా తిని త్రాగి రావచ్చు కదా అని అంటే దాన్ని సహించుకోవడం లేదు పరీక్షణ్ మహారాజు. అసలు తినడానికి త్రాగటానికి కూడా సమయాన్ని వ్యయం చేసే మనసు తనకు లేదు. సమయాన్ని ఖర్చు చేసే మనసు తనకు లేదు. తినడం కోసం, త్రాగడం కోసం కాలయాపన చేయాలని తను అనుకోవడం లేదు. ఒక్క క్షణం వ్యర్థం చేసుకోవాలని తనకు లేదు. కనుక ఆ ఒక్క క్షణంలోనే ఎన్ని తత్వాలను, ఎంత పుణ్యాన్ని సంపాదించుకోగలను నేను. కనుక తను చెబుతాడు, నైషాతి దుస్సహ క్షున్మాం త్యక్తోదమపి బాధతే పిబంతం త్వన్ముఖాం భోజాత్ శ్రుతం హరికథామృతం. ఆకలిగా ఉందేమో, తిని త్రాగి రాకూడదు అని శుకాచార్యులు ఆదేశిస్తే వారి ఆదేశాన్ని పాలించాలి కదా. వారి ఆదేశాన్ని పాలించకపోవడం కూడా ఒక అధర్మం. కనుక వారు ఆ ఆదేశాన్ని చేయకూడదు అనేందుకు వారికి విన్నవిస్తూ ఉన్నాడు పరీక్షణ్ మహారాజు. శుక మహర్షులారా, నిజమే, నేను నీళ్లు కూడా త్రాగలేదు. అతి దుస్సహమైనది ఆ ఆకలి దప్పికలను సహించుకోవడం ఏదైతే ఉందో దుస్సహమైనది, అసాధ్యమైనది, చాలా దుఃఖ సాధ్యమైనది అని స్వయానా పరీక్షణ్ మహారాజు చెబుతూ ఉన్నాడు. ఆకలి దప్పికల గురించి తనకు తెలుసు, దానివల్ల జరిగిన అనర్థమేంటో తనకు తెలుసు. ఆకలి దప్పిక తనకు కలిగినందుకు తను శమీక మహర్షి ఆశ్రమానికి కదా వెళ్ళాడు. అలాంటి సందర్భంలో ఆకలిని సహించలేక, దప్పికను సహించలేక, అది దుస్సహమని భావించి శమీక మహర్షిని తను అడిగాడు. త్రాగడానికి నీళ్లు కావాలి, కానీ శమీక మహర్షి కళ్ళు తెరవలేదు. కోపం వచ్చింది. కోపములో ఏం చేశాను నేను? చనిపోయిన పామును శమీక మహర్షి మెడలో వేశాను. ఎలాంటి అనర్థం జరిగిందో చూడండి. ఆకలి దప్పికల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో దాని గురించి క్షుణ్ణంగా తెలిసిన వాడు పరీక్షణ్ మహారాజు. అందరికీ తెలుసు. అయినా ఈ ఈ సంఘటన జరిగి ఎన్నో రోజులు కాలేదు. కనుక ఆకలి దప్పికలు ఎలాంటి దుస్సహమైనవో దాని గురించి తెలిసినవాడు, అనుభవించినవాడు, వాటి సామర్థ్యం గురించి తెలిసినవాడు పరీక్షణ్ మహారాజు. అలాంటి పరీక్షణ్ మహారాజు, ఏ పరీక్షణ్ మహారాజుకు కొన్ని రోజుల క్రితం ఆకలిని దప్పికను సహించడం సాధ్యం కాలేదో, దానివల్ల ఓ పాపాన్ని చేశాడో, అలాంటి పరీక్షణ్ మహారాజు కథలను వినడానికి కూర్చున్నాడు. రోజు గడిచింది, 2 రోజులయ్యాయి, 3 అయ్యాయి, 4 అయ్యాయి, 5 అయ్యాయి. ఎన్ని రోజులు గడిచినా త్రాగాలని, తినాలని తనకు అసలు అనిపించడం లేదు. అసలు ఆకలి అనిపించడం లేదు, అసలు దప్పిక అనిపించడం లేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది నిజంగా తనకు. ఇదేంటి? లోపల ఆలోచిస్తూ ఉన్నాడు. భాగవతాన్ని వింటూనే ఆలోచిస్తూ ఉన్నాడు, వ్యవధానం చేస్తూ ఉన్నాడు. ఏం జరిగింది? ఎలా దుస్సహమైపోయింది ఆ ఆకలి దప్పికలు నాకు. కానీ ఇప్పుడు ఈరోజు ఎలా దాన్ని సహించుకుంటూ ఉన్నాను అని ఆలోచించి చివరికి ఓ తీర్మానానికి వచ్చాడు. నిజమే, పిబంతం త్వన్ముఖాంభోజాత్ శ్రుతం హరికథామృతం. మీ ముఖాంభోజంతో, ముఖ కమలంతో వెలువడే ఈ అచ్యుత పీయూషాన్ని, అచ్యుత కథామృతాన్ని నేను త్రాగుతూ ఉన్నాను కాబట్టి అసలు నాకు ఆకలి అనిపించడం లేదు, దప్పిక అనిపించడం లేదని పరీక్షణ్ మహారాజు చెబుతాడు. అందుకే రామదాసుల వారు ఎంత చక్కగా చెప్పారో, పిబరే రామరసం రసనే పిబరే రామరసం. నాలుకకు చెబుతూ ఉన్నాడు. చూడండి, మన ఇంద్రియాలకు ఎలాంటి పనులను చెప్పాలో రామదాసు ఎంత అద్భుతంగా కీర్తించి చెప్పాడు. పిబరే రామరసం రసనే పిబరే రామరసం.
రామరసాన్ని త్రాగమని నాలుకకు మనం చెప్పాలి. రామునికి సమర్పించబడిన నైవేద్యాన్ని తినమని మన నాలుకకు చెప్పాలి. భగవంతుని గురించి కథలను వ్రాయమని మా చేతులకు చెప్పాలి. దేవుణ్ణి పూజించమని చేతులకు చెప్పాలి. తీర్థయాత్ర చెయ్యమని పాదాలకు చెప్పాలి. భగవంతుని కథను వినాలని చెవులకు చెప్పాలి. భగవంతుని కథలను చెప్పమని మా ముఖానికి చెప్పాలి. ఇలా మా ఇంద్రియాలను భగవంతుని పనిలో నిమగ్నమయ్యేలా చేయాలి. అలాంటి పనిని ఎందరో దాసవరేణ్యులు తమ తమ ఇంద్రియాలకు చెప్పారు. అలా పరీక్షణ్ మహారాజ్ అంటూ ఉన్నాడు, మీ ముఖకమలం నుండి వెలువడిన ఈ భాగవత కథామృతాన్ని నేను త్రాగుతూ ఉన్నాను. కాబట్టి అసలు ఆకలి దప్పిక అంటే ఏంటి అని కూడా తెలియడం లేదు. అలా నేనున్నాను, అలాంటి తృప్తావస్థలో నేనున్నాను. కాబట్టి కథను మీరు ముందుకు చెప్పాలి అని పరీక్షణ్ మహారాజ్ అంటూ ఉన్నాడు. పరీక్షణ్ మహారాజుకే ఆకలి దప్పికలు లేనప్పుడు ఇక రుద్రదేవులు శుకాచార్యులంటే సామాన్యులు కాదు. అలాంటి మహానుభావులకు, తపస్వి వరేణ్యులు ఆ రుద్రదేవుల వారు, అలాంటి మహానుభావులకు ఇక ఆకలి దప్పికలు ఉంటాయా? వాటి బాధలు ఉంటాయా? అసలుండవు. కనుక ఆకలి దప్పిక అనేది లేకుండా శుకాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. పరీక్షణ్ మహారాజు వింటూ ఉన్నాడు. పరీక్షణ్ మహారాజు మాత్రమే కాదు, ఎందరో ఋషులు మునులు అక్కడ చేరారు. వారందరూ కూడా ఆకలనిక దప్పికనక రాత్రనక పగలనక వారు భాగవతామృతాన్ని వింటూ ఉన్నారు. అక్కడే సూతాచార్యులు కూడా కూర్చున్నాడు. సూత మహర్షులు కూడా భాగవతామృతాన్ని వింటూ ఉన్నారు. ఎలాంటి సౌభాగ్యమో చూడండి. ఆకలి దప్పికలు లేకుండా భాగవత కథామృతాన్ని వినడం అంటే అది సులభమైనది కాదు. అలా చెప్పాడు. సూత ఉవాచ ఏతన్నిశమ్య భృగునందన సాధువాదం వయ్యాసకి స భగవానథ విష్ణురాతం ప్రత్యర్చ్య కృష్ణచరితం కలికల్మషఘ్నం వ్యాహర్తుమారభత భాగవత ప్రధాన. శుకాచార్యులు ఎవరు? భాగవతాన్ని వినండి. ఎవరెవరు, ఏ సామర్థ్యం కలవారో, ఎవరెవరు ఎలాంటి వారో ఇట్టే తేలిపోతుంది. భాగవతం అంటే ఏంటి అందరికీ తెలుసు కదా. భాగవతం లాంటి పురాణం అసలు మరొకటి లేదు. అన్ని పురాణాలను వేదవ్యాసదేవులు రచించినా కూడా భాగవత పురాణం అత్యుత్కృష్టంగా ఉండాలనే సంకల్పంతో భాగవతాన్ని రచించారు. సంకల్పం లేకుండా రచించింది కాదు. భాగవతం నేను రచించిన గ్రంథాలలో భాగవతం అత్యుత్కృష్టం కావాలి, పురాణాలలో అత్యుత్కృష్టం భాగవతం కావాలి. భాగవతం కన్నా ఉత్తమమైనది మహాభారతం, ఆ విషయంలో సందేహం లేదు. కానీ రచించిన పురాణాలలో ఉత్తమం అవ్వాలనే సంకల్పంతో భాగవతాన్ని వేదవ్యాసదేవుల వారు రాశారు. స్వయాన సాక్షాత్తు విష్ణువే వ్యాసుడు, అసలు భేదమనేది లేదు. అలాంటి వ్యాస మహర్షి రచించిన ఆ భాగవతాన్ని వింటూ ఉన్నారు. ఆ భాగవతాన్ని మనం వింటూ ఉన్నాం. భాగవతంలో శుకాచార్యుల గురించి ఏమని చెప్పబడింది? ఎవరు ఆ శుకాచార్యుల వారు అంటే భాగవత ప్రధాన, భగవంతుని భక్తులలో ప్రధానమైన వారు ఆ శుకాచార్యుల వారు. అలాంటి శుకాచార్యుల వారికి ఇక భగవంతుని గురించి చెప్పమంటే వాళ్ళు చెప్పకుండా ఉండగలరా? అది అసాధ్యం వారికి చెప్పకుండా ఉండటం. కనుక వ్యాహర్తుమారభత, ఆహర్తుం భక్తితో ఆ భాగవతాన్ని, కృష్ణుని గాథలను చెప్పడం ప్రారంభించారు. ఎలాంటిది ఆ భాగవతం? కృష్ణుని చరితం అంటే కలికల్మషఘనం, కలికల్మషాన్ని నాశనం చేసే సామర్థ్యం కలది. అది కృష్ణ చరితం. శ్రీకృష్ణుని చరిత్ర ఏదైతే ఉందో కలికల్మషాన్ని నాశనం చేసే అత్యద్భుతమైన చరితం ఆ కృష్ణ చరితం. ఏం చేసి ప్రారంభించాడంటే ప్రత్యర్థ కృష్ణుని చరిత్రను విస్తారంగా చెప్పమని అడిగినప్పుడు అసలు ఎంత సంతోషం కలిగిందంటే శుకాచార్యుల వారికి ఆ సంతోషాన్ని అనుభవించడం వారి వల్ల కావడం లేదు. అంతగా సంతోషం కలిగింది. మాఘ కావ్యంలో మాఘకవి ఓ మాటను చెబుతాడు. నారదులు వచ్చినప్పుడు ధర్మరాజుకు యుధిష్ఠిరునికి ఎలాంటి సంతోషం కలిగిందంటే తనౌమముస్తత్ర నకైఠబద్విష
తపోధనాభ్యాగమ సంభవాముద. నారదులు వచ్చినప్పుడు భగవంతునికి శ్రీకృష్ణునికి ఎలాంటి సంతోషం కలిగిందంటే ఆ సంతోషం నారద మహర్షుల రాక వల్ల కృష్ణునికి కలిగిన సంతోషం ఎలాంటిదంటే అసలు ఆ సంతోషానికి తన దేహం చాలలేదట. తనవు మముస్తత్ర తన తనువులో ఆ ఆనందానికి అసలు చోటే లేకపోయింది. తనువు నిండిపోయింది ఆ ఆనందానికి. తనువు నిండా ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇక తనువులో ఆ ఆనందం చాలడం లేదు. తనువు విడిచి బయటికి వచ్చిందట ఆ ఆనందం. ఎలా? రోమకూపాల ద్వారా, రోమహర్షం అని మనం అంటామే, అలా రోమహర్షం ద్వారా ఆ హర్షానికి తనువులో చోటు చాలక బయటికి వచ్చి ఆ రోమాలలో కూడా ఆ ఆనందం నిండిపోయిందట. అలాంటి ఆనందం కృష్ణునికి కలిగింది నారదుల రాక వల్ల అని మాఘ కావ్యంలో చాలా చక్కగా చెబుతాడు. అలాగే కృష్ణుని కథను చెప్పమని ఆ పరీక్షన్ మహారాజు అడిగినప్పుడు అసలు ఎంతగా ఆనందం వేసిందంటే పరీక్షన్ మహారాజు నిజంగా చిన్నవాడు అయినా ప్రత్యక్ష తనను అర్చన చేయాలి. ఎందుకంటే భగవంతుని గురించి అడిగాడే, కృష్ణుని గాథను విస్తారంగా చెప్పమని అడిగాడే. అసలు అలా అడిగేవారు ఎవరుంటారని ప్రపంచంలో? అలా కృష్ణుని కథను గురించి తను అడిగాడు, విస్తారంగా చెప్పమని అందులోనూ అడిగాడు. కనుక ఆ ఆనందం తన తనువులో చాలకుండా ఆ పరీక్షన్ మహారాజుని ప్రత్యర్చన చేసి తనను అర్చించి భేష్ అని తనను సంతోషపరిచి తనను పొగడ్తలతో నింపి ఆ పరీక్షన్ మహారాజును కృష్ణ చరిత్రను చెప్పడం ప్రారంభించారట మహానుభావులైన శుకాచార్యుల వారు. దీన్ని ఎవరు చెబుతున్నారు చూడండి, సూతాచార్యుల వారు. ఎందుకంటే శుకాచార్యుల వారు గురువులు కదా, వారి ముఖం నుండే తను సాక్షాత్తు భాగవతాన్ని విన్నారు కదా. ఆ మాటలు ఇంకా తనలో అలాగే వినిపిస్తూ ఉన్నాయి, ఇంకా వినిపిస్తూ ఉన్నాయి. ఎదురుగా కూర్చుని శుకాచార్యుల వారే చెబుతూ ఉన్నట్లు వారు అనుభవిస్తూ ఉన్నారు. కనుక సూతాచార్యుల వారు శుకాచార్యులు చెప్పిన ఆ కృష్ణ చరిత్ర ప్రారంభాన్ని గురించి సూతాచార్యుల వారు చెప్పారు. శుక ఉవాచ సమ్యక్ వ్యవసిత బుద్ధి తవ రాజర్షి సత్తమ వాసుదేవ కథాయాం తే యజ్జాత నైష్ఠికీరతి. అసలు భగవంతుని గురించి తెలుసుకోవాలి అనే సంకల్పం మనలో కలిగిందంటే, ఆ అభిలాష మనలో కలిగిందంటే జన్మ జన్మల పుణ్యం అది. అంత సులభంగా ఆ సంకల్పం చేయాలని మన మనసుకు తట్టదు, సంకల్పం చేయాలని మన మనసుకు అనిపించదు. అలాంటి అద్భుతమైన సంకల్పం అది. ఆ సంకల్పం కన్నా గొప్ప సంకల్పం మరేది లేదు. అది శుభ సంకల్పం. అది మిగిలిన సంకల్పాలన్నీ అశుభమైన సంకల్పాలు. నేను తినాలి, తిరగాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆ పదార్థాన్ని కొనాలి, ఈ పదార్థాన్ని అమ్మాలి, ఎలాంటి వాహనాన్ని తీసుకోవాలి, మన కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలన్నీ అశుభమైన సంకల్పాలవన్నీ. ఎందుకంటే మళ్ళీ సంసారంలో మనల్ని పడేసే సంకల్పాలవన్నీ, సంసారంలో ముంచే సంకల్పాలవన్నీ కూడా. కానీ సంసారం నుండి ఉద్ధరించే సంకల్పం ఏదైతే ఉందో ఏంటది? ఆ సంకల్పం ఏంటి? భగవంతుని గురించి నేను వినాలి, ఏదో ఓ అరగంట ప్రతిరోజు విని తరించాలి, విని తీరాలి, విని తరించాలి అనే భావన మనలో రావాలి. అందుకోసం మహానుభావులైన శుకాచార్యుల వారు చెబుతూ ఉన్నారు పరీక్షన్ మహారాజుకి ఎలా ప్రత్యర్చన చేశారు. చూడండి, భగవద్భక్తులను అర్చించడం ఎలా. ఏవేవో ప్రశ్నలు, చొప్పదంటు ప్రశ్నలను అడుగుతూ ఉంటారు, దానికి సమాధానాన్ని మనం చెబుతూ ఉంటాం. కానీ భాగవతంలోని ఓ ప్రశ్న ఎలా భగవద్భక్తుల ప్రత్యర్చన చేయాలి, ప్రతిగా అర్చన చేయడం. వారు మనల్ని అర్చన చేస్తే, మన పూజను వారు చేస్తే వారిని ప్రతిగా ఎలా మనం అర్చించాలి అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. మాకన్నా చిన్నవాళ్ళై ఉండొచ్చు, కానీ వారు కూడా భగవద్భక్తులు కదా. భగవద్భక్తులను అర్చించడం మన బాధ్యత కదా, మన కర్తవ్యం కదా. ఆ కర్తవ్యాన్ని మనం ఎలా నిర్వహించాలి పెద్దవాళ్ళు అనే విషయాన్ని భాగవతం చాలా చక్కగా
మనకు చెబుతూ ఉంది. అందులోనూ శుకాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, సమ్యక్ వ్యవసిత బుద్ధి. నీ బుద్ధి ఏదైతే ఉందో, ఏంటి ఆ బుద్ధి? నిశ్చయాత్మకమైనది బుద్ధి. ఎలాంటి నిశ్చయాత్మకమైనది? కృష్ణుని కథను వినాలి అనే నిశ్చయాత్మకమైన నీ బుద్ధి ఏదైతే ఉందో, చాలా అద్భుతమైనది ఆ నీ బుద్ధి, ఆ నీ సంకల్పం. వాసుదేవ కథాయాంతే యజ్జాత నైష్ఠికీ రతి. భగవంతుని కథను వినాలని నైష్ఠికమైన రతి, ఆసక్తి నీకు కలిగింది కదా, కనుక చాలా గొప్పవాడివైపోయావు నువ్వు. నా దృష్టిలో ఎదిగిపోయావు నువ్వు. నా ముందు ఒదిగి కూర్చుని ఉన్నా నా దృష్టిలో నువ్వు ఎదిగిపోయావని పరీక్షిత్ మహారాజును గురించి ఎంత చక్కగా శుక మహర్షుల వారు చెబుతూ ఉన్నారో గమనించండి. అసలు శుక మహర్షులకు పరీక్షిత్ మహారాజుకు ఎంత తరతమ భావం ఉంది, వారిలో ఎంతగా తేడా ఉంది. ఎంత గొప్పవారు శుకాచార్యుల వారు. అయినా పరీక్షిత్ మహారాజు భగవద్భక్తుడని తను మనసులో తలచి ఆ పరీక్షిత్ మహారాజుని ప్రత్యర్చన చేస్తూ ఉన్నారు శుకాచార్యుల వారు. చెప్పారు, వాసుదేవ కథా ప్రశ్న పురుషాంత్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోత్రోన్ తత్పాద సలిలం యథా. భగవంతుని పాద సలిలం. మళ్ళీ గమనించాలి, ఈ గంగ భగవత్ పాదాలకు సోకినది కాదు అని ఈరోజు కొందరు ఆపాదిస్తూ ఉన్నారు. భగవంతుని పాదాలకు తగిలిన నీళ్లు కావివి, భగవంతుని పాద ప్రక్షాళన చేసిన జలం కాదిది అని గంగను గురించి ఎందరో ఆక్షేపణ చేస్తూ ఉన్నారు. కానీ భాగవతం ఎన్నిసార్లు ఆ మాటలను చెబుతుందో మీరు గమనించాలి. తత్పాద సలిలం యథ. భగవంతుని పాదాలను సోకిన సలిలం, నీళ్లు ఎలా ఎందరినో పవిత్రవంతులుగా చేస్తుంది. ఎందరిని పవిత్రవంతులుగా చేస్తుంది ఆ గంగా నది? గంగా గంగా అని ఎవరైతే కీర్తిస్తారో వారు కూడా పవిత్రులవుతారు, స్మరించిన వారు పవిత్రులవుతారు. గంగ గురించి చెప్పమన్న వాళ్ళు కూడా పవిత్రులవుతారు. గంగ గురించి చెప్పిన వాళ్ళు, గంగను తాకిన వారు, గంగలో స్నానం చేసిన వారు, గంగను త్రాగిన వారు, ఇలా గంగను సేవించడం ఎన్నో విధాలుగా ఉంది. అలా గంగను స్మరిస్తే ఎలా గంగ అందరినీ పవిత్రంగా చేస్తుందో, అలా భగవంతుని కథ ఎందరిని పవిత్రులుగా చేస్తుందంటే, వాసుదేవ కథా ప్రశ్న, భగవంతుని కథను గురించిన ప్రశ్న ఏదైతే ఉందో అది ముగ్గురు జనులను పవిత్రం చేస్తుందట. ఎవరెవరిని? వక్తారం, ఎవరు ప్రశ్నిస్తూ ఉన్నారో, ఎవరు ప్రశ్నించారో, భగవంతుని కథను గురించి ఎవరు ప్రశ్నించారో వారిని పవిత్రం చేస్తుంది. వక్తారం, చెప్పేవాళ్ళు. వక్తృవులు అంటే చెప్పేవాళ్ళు. ఆ భగవంతుని కథను గురించి ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఎవరిస్తారో వారిని పవిత్రం చేస్తుంది. పృచ్ఛకం, ప్రశ్న చేసిన వారిని పవిత్రం చేస్తుంది. శ్రోత్రూన్, ఈ ప్రశ్నోత్తరాలను వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పవిత్రం చేస్తుంది వాసుదేవ కథా ప్రశ్న. ఇలాంటి అద్భుతమైన సామర్థ్యం గల ప్రశ్న వాసుదేవ కథా ప్రశ్న. కనుక దేని గురించి మనం ప్రశ్నించాలి, దేని గురించి ప్రశ్న చేయాలి అంటే ఆ ప్రశ్న చివరికి భగవంతుని గురించి ఉండాలి అనే విషయాన్ని చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. ప్రారంభించారు. భూమిర్దృప్త నృపవ్యాజ దైత్యానీక శతాయుతై ఆక్రాంత భూరిభారేణ బ్రహ్మాణం శరణం యయౌ. భూదేవి, ఇలాంటి భూదేవి చూడండి, అసలు అందరినీ ధరించేది భూదేవి. భూమి లేకుండా ఏ ధర్మాన్ని ఎవరూ చేయలేరు. కనుక మనువుకు చతుర్ముఖ బ్రహ్మ ఆదేశిస్తాడు ప్రజా సృష్టి చేయమని. అప్పుడు స్వయంభువ మనువు అడుగుతాడు, స్వామిన్, జీవరాశులు ఉండడానికి పృథివీ లేదు, ధర్మం చేయడానికి ఆధారం లేదు, ధర్మం చేయడానికి ధర లేదు, అలాంటప్పుడు ఎలా నేను ప్రజల్ని సృష్టించను? సృష్టించిన ప్రజలు ఎక్కడుండగలరు? ఎక్కడుండి ధర్మం చేయగలరు? కనుక ఉండడానికి ఏదైనా స్థానాన్ని మీరు ప్రసాదిస్తే ప్రజా సృష్టిని నేను చేస్తానని చెప్పారు. చూడండి, భూమి లేనిదే అసలు ధర్మము లేదు, ధర్మము లేనిదే అసలు మనకు సద్గతి ఉందా? లేదు. ఎంతగా భూమి యొక్క సహకారం మాకుందో ఆలోచించండి. ఇలాంటి భూమిని నిర్మించిన వాడు కూడా భగవంతుడే. దాని గురించి మనం తెలుసుకోవాలి. కనుక లేచిన తరువాత
కాళ్ళను భూమిపైన పెట్టేటప్పుడు మనం భూదేవిని ప్రార్థించాలట. పాదస్పర్శం క్షమస్వమే, విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. భగవంతుని భక్తురాలు, అలాంటి భగవంతుని భక్తురాలైన పృథివీ పైన నేను కాళ్లను పెడుతూ ఉన్నాను. నాకు అవసరం. కాళ్లను పెట్టకుండా నేనుండజాలను. ఉండటం నా వల్ల సాధ్యం కాదు. కనుక నిన్ను తొక్కుతూ నేనుంటాను. నీపై కాళ్ళని పెడుతూ నేనుంటాను. కనుక నన్ను క్షమించమ్మా అని ఆ భూదేవిని మొట్టమొదట మేము ప్రార్థన చేసుకోవాలట. అలాంటి ప్రార్థనను మనం చేస్తూ ఉన్నామా? అసలు భారత భూమినే వదిలి ఎక్కడెక్కడికో వెళ్ళి ఏ ఏ భూములపైనో మనం మమకారాన్ని ఈరోజు పెంచుకుంటూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో భూమి ప్రార్థన చేయడం మన వల్ల సాధ్యమవుతుందా? సాధ్యం కావడం లేదు. భారత భూమిని మనం ప్రార్థించాలి. భారత భూమిని మనం విడనాడకూడదు. ఈరోజు ఎలా అందరూ చెబుతూ ఉన్నారు, తల్లిదండ్రులను వదలకూడదు, విడిచిపెట్టి వెళ్ళకూడదు, అనాథాశ్రమంలో వారిని ఉంచకూడదు, పెట్టకూడదని అంటూ ఉన్నారు కదా. ఆ తల్లిదండ్రుల కన్నా గొప్పది కదా ఈ భూమి. తల్లిదండ్రులు ఎంతవరకని సహాయం చేయగలరు? కంటారు, ఆ తరువాత ధనం ఇస్తారు, ఏదో ఇల్లు ఇచ్చారు. కానీ ఉండడానికి, మనం కాలు పెట్టడానికి, బ్రతకడానికి ఏం కావాలి? ధర కావాలి, ఈ భూమి కావాలి. ఈ భూమి లేనిదే మనం ఉండగలమా? లేదే. కన్న తల్లిదండ్రులను వదలకూడదని ఈరోజు మనం చెబుతూ ఉన్నాం. కానీ మనల్ని ప్రతి క్షణం ధరించిన ఈ భారత భూమిని వదిలి మనం వెళుతూ ఉన్నాం కదా. ఇది మనకు సమంజసం అనిపిస్తుందా? మనం ఓ క్షణం ఆలోచించాలి. మన భారత భూమి పైన అలాంటి గర్వ భావన మనకుండాలి. అలాంటి భూమి మా ఈ భూమి. ఆ నేల తల్లికి ఎంత కడుపు మంట కలుగుతూ ఉందో భాగవతం మనకు చెబుతుంది. ఎందుకని ఆ కడుపు మంట, ఎందుకని ఆ భారం భూమికి కలుగుతూ ఉంది? భూమి దృప్త నృపవ్యాజ దైత్యానీక శతాయుతై. ఎందరో రారాజులుగా దైత్యులు జనించారు. వారందరూ అధర్మం చేస్తూ ఉన్నారు. అసలు భూమి మనల్ని అందరినీ ధరిస్తుంది ఎప్పుడు మనం ధర్మం చేస్తూ ఉంటే. ధర్మం చేసిన వాళ్ళు భూమికి భారం కాదు. ధర్మం చేసిన వాళ్ళు భూమికి భారం కాదు. ధర్మం చేయని వాళ్ళు భూమికి భారం. అధర్మం చేసేవాళ్ళు భూమికి అతి భారం. అలా దైత్యులందరూ కూడా రాజులుగా మారి అందరూ అధర్మాన్ని చేస్తూ ఉంటే భూమి అతి భారంతో దుఃఖిస్తూ ఉందట. ఈ అతిభారాన్ని పరిహరించుకోవడం ఎలా అని ఆలోచించి చివరికి భూరి భారేణ బ్రహ్మాండం శరణం యయౌ. ఎవరికి శరణు వేడాలి, ఎవరి దగ్గరికి నేను వెళ్ళాలి అని చివరికి ఆలోచించి ఎవరి దగ్గరకు ఎంతవరకు నేను వెళ్ళగలను? బ్రహ్మ వరకు, చతుర్ముఖ బ్రహ్మ వరకు నేను వెళ్ళగలను. అంతకన్నా పైకి వెళ్ళే సామర్థ్యం నాకు లేదు. భగవంతుని దగ్గరికి నేరుగా వెళ్ళే సామర్థ్యం నాకు లేదు. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి ఆ భూమి వెళ్ళింది. తనొక్కతే కాదు, దేవతలందరూ కూడా ఆ భూమి పక్షములో ఆ బ్రహ్మదేవుల దగ్గరికి వెళతారు. గౌర్భూత్వా అశ్రుముఖీ ఖిన్న రుదంతి కరుణం యథ ఉపస్థితాంతికే తస్మై వ్యసనం సమవోచత. ఈ ప్రసంగంలో వాదిరాజ తీర్థ శ్రీపాదుల వారు చాలా అద్భుతంగా ఉత్ప్రేక్షాలంకారంతో యుక్తమైన రుక్మిణీశ విజయాన్ని రచించారు. నిజమే, కానీ ఆ రుక్మిణీశ విజయంలో పొందుపరిచిన విషయాలను ఈ సందర్భంలో మనం విని తీరాలి. నిజమే, కానీ భాగవతం ముందుకు సాగదనే ఉద్దేశంతో నేను ఆ ప్రసంగాన్ని ఇక్కడ తేవడం లేదు. నాకు చాలా దుఃఖం కలుగుతూ ఉంది, నిజమే, కానీ భాగవతం ముందుకు సాగదు కనుక ఆ విషయాలు ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు. కానీ చాలా అద్భుతంగా ఉంది. మరో సందర్భంలో దాన్నే ప్రత్యేకంగా మనం విందాం. మనమో సంకల్పాన్ని చేసుకున్నాం భాగవతాన్ని వినాలని. కనుక ఈ భాగవతాన్ని వింటూ ఉన్నప్పుడు ఆ వాదిరాజ తీర్థ శ్రీపాదులను స్మరించుకుంటూ వారు రచించిన రుక్మిణీశ విజయాన్ని కూడా స్మరించుకుంటూ ఈ సందర్భంలో గౌరవపూర్వకంగా ఆ మహానుభావులకు శిరసాష్టాంగ ప్రణామములను మనం సమర్పించుకుంటూ మా ద్వారా ఏ తప్పిదం జరుగుతూ ఉందో వారి మాటలను మనం ఈ సందర్భంలో వినడం లేదు.
ఈ తప్పిదం ఏదైతే ఉందో ఈ తప్పిదాన్ని క్షమించమని వారిని ఆర్తిగా వేడుకుంటూ నేను భాగవతాన్ని ప్రముఖంగా చెబుతాను. గౌర్భూత్వ అశ్రుముఖి ఖిన్న ఎలా వెళ్ళింది? గోరూపాన్ని ధరించి ఆ భూతల్లి భూమాత వెళ్ళిందట బ్రహ్మదేవుల దగ్గరికి. ఖిన్న చాలా ఖేదం కలిగింది. ఆ ఖేదంతో రోదన చేస్తూ ఉంది. కరుణం యథ ఎలా అంటే వినిపించిన ఆ రోదన ఎవరికైతే వినిపిస్తుందో వారికి ఆ గోమాత పైన కరుణ కలగాలి. అలా ఏడుస్తూ ఉందట, అలా రోదన చేస్తూ ఉంది. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వ్యసనం సమవోచత, తనకు కలిగిన వ్యసనమేంటి, ఎలాంటి దుఃఖ సాగరంలో నేను నిమగ్నురాలయ్యాను అనే విషయాన్ని బ్రహ్మదేవుల ముందు చెప్పారు. చెప్పింది ఆ గోమాత. బ్రహ్మ ఆ పృథివి యొక్క గోడును విన్నాడు. దేవతలతో కూడుకుని ఎలా జగామ సత్రినయన. చూడండి మళ్ళీ భాగవతం ఎంత అద్భుతంగా తారతమ్యాన్ని మనకు చెబుతూ ఉందో. జగామ సత్రినయన, బ్రహ్మదేవుడు వెళ్ళాడు ఎవరి దగ్గరికి? విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళతారో తను గొప్పవాడు కావలసిందే, నిజమే. కనుక చతుర్ముఖ బ్రహ్మ పరబ్రహ్మ దగ్గరికి అంటే విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. కనుక విష్ణువు సర్వోత్తముడు అని తేలిపోతుంది. భాగవతం స్పష్టంగా చెప్పినా కూడా ఇలాంటి మాటలతో కూడా మనం తారతమ్యాన్ని దృఢపరుచుకోవాలి. విష్ణువు దగ్గరికి బ్రహ్మ వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? సత్రినయన, రుద్రదేవులతో కూడుకుని వెళ్ళాడు. వెళుతూ ఉన్నప్పుడు ఏ రుద్ర నా వెనుక రమ్మని చెప్పాడు, శివ నా వెనుక రమ్మన్నాడు. ఎందుకంటే ఈ సందర్భంలో రుద్ర అని అనడం ఎందుకు? ఆ భూమికి మంగళం జరగాలి కదా. ఏ శివ నాతో రమ్మని బ్రహ్మదేవుల వారు అన్నారు. అన్న క్షణంలోనే రుద్రదేవుల వారు సిద్ధమయ్యారు, బ్రహ్మదేవులను వెంబడించారు. అలాంటి మహానుభావులు రుద్రదేవుల వారు. రుద్రదేవుల వారి నిజమైన స్వభావం స్వరూపం గురించి భాగవతం మనకు చెబుతుంది. బ్రహ్మదేవుల వారి కొడుకు తను, తండ్రి మాట వినాలి కదా. కనుక తండ్రి వెనుక పరిగెత్తాడు ఆ రుద్రదేవుల వారు. అందరూ వెళ్ళారు. తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహిత. భగవంతుని దగ్గరికి వెళ్ళారు. మొట్టమొదట నేను చాలాసార్లు చెప్పాను, భగవంతుణ్ణి స్తుతించాలి, తరువాత ప్రార్థించాలి. స్తుతించడం వేరు, ప్రార్థించడం వేరు. ప్రార్థించడం అంటే నా కోరికలను భగవంతుని ముందు పెట్టడం అని అర్థం. స్తుతించడం అంటే భగవంతునిలోని గుణగణాల్ని మనం అనుసంధానం చేయడం అని అర్థం. అలా భగవంతుని దగ్గరికి వెళ్ళి క్షీర సముద్రానికి వెళ్ళి అక్కడ తీరములో నిలబడి భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు దేవతలందరూ కూడా. ఏ స్తోత్రము? పురుష సూక్తంతో ఆ భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అలాంటి అద్భుతమైన సర్వోత్తమమైన సూక్తం ఆ పురుష సూక్తం. పురుష సూక్తంతో భగవంతుణ్ణి చాలా అత్యద్భుతంగా ఆ బ్రహ్మాది దేవతలు స్తుతిస్తూ ఉన్నారనే విషయాన్ని తెలుసుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరిస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరో యో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతా మండలా ఖండమండనం. హరి ఓం, హరి ఓం, హరి ఓం.